దేవుడో సుధీర్ కి మళ్ళీ పెళ్లి చూపులంట. ఈ ఇయర్ అయినా పెళ్లి ఫిక్స్ అవుతుందా లేదా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. నా పేరు దేవానంద్ అండి. నా పేర్లో ఉన్న ఆనందం నా లైఫ్ లో లేదండి. దానికి కారణం నా కొడుకు పేరు సుధీర్ అండి. అందరిలాగే పుట్టగానే ఆడు కూడా అన్నప్రసన్నం చేశానండి. డబ్బు, బంగారం, ఫుడ్, చదువు అన్ని పెట్టాను. కానీ ఎదవా వెళ్ళి పక్కన ఉన్న అమ్మాయిని ముట్టుకున్నాడండి. ఎందుకే మంచిదని చెప్పి పంతులు గారికి వెళ్ళి జాతకం చూపించా. సార్ పంతులు గారు జాతకం పరిస్థితి ఏంటని అడిగితే ఇది మీ అబ్బాయి జాతకం కాదు బాబు, నీ తలరాత అన్నాడు. అదేంటి సార్ అని అడిగా. నువ్వు మాతృదేవ సినిమా చూస్తావని అడిగాడు. లేదండి అని చెప్పా. రేపు నుంచి కంటిన్యూ చూస్తామని చెప్పాడు. చూసారు కదండి ఎంతసేపు చాటింగ్ ఉన్నాడు. ఏం చేస్తున్నారా నానా? గుడ్ మార్నింగ్ నానా. అయ్యి బాబు ఏం చేస్తున్నారా? పడుకున్నా నానా. దానికి ముందు ఏం చేస్తున్నారా? దానికి ముందు ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అయ్యగారు పని అయిపోయింది, ఈ రూమ్ కూడా తుడిచేనా? వద్దమ్మా, నీ పని అయిపోతుంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అదేంటండి? పని మనిషి నా కోళ్ళని చెప్పుకోవడం బయట బాగోదు, వెళ్ళిపో. వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంటే వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు. అలాగే నానా. హలో హలో సార్, సుధీర్ గారా? నేనే మాట్లాడతాను, చెప్పండి. నేను పూరి జగన్ గారు ఆఫీస్ ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి చెప్పండి. నమస్తే. ఇప్పుడు రష్మి గారు మనకి 4 డేట్స్ కావాలండి. అప్డేట్లు నాకు ఫోన్ చేశారండి. మొత్తం రష్మి గారు మొత్తం మీరే చూసుకుంటారండి ఈ మధ్యన. ఎవరు చెప్పారు సార్ మీకు రష్మి గారు నేను చూసుకున్నాను చెప్పని? ఎవరు కాదు ఇంటర్నెట్ లిస్ట్ వస్తే ట్రాన్స్ఫర్ చెప్తున్నాడు. రష్మి చూసి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పబ్బులు తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారండి. ప్రొఫెషనల్ కొలీగ్స్ ఇద్దరు 4 పని చేసేది మాత్రాన ಎಷ್ಟು వస్తే రాసేస్తారా? హలో ఒకటి అమ్మ ఈడు కూడా పూర్తిగా లేదా? ఇలా ఎవడు వెనకే సగం సగం ఏది పడితే ట్రాన్స్ఫర్ చెప్తున్నారు. మన లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ఓన్లీ తగలయ్యా. హలో 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 సుడిగాలి సుధీర్ గారా అండి? నేనే మాట్లాడుతున్నా. ఎవరు? చాలా బాగుంటుందండి మీది. నాదే ఏంటిది? హెయిర్ స్టైల్ అండి. ఓ హెయిర్ స్టైల్ అని ఇంకా పెర్ఫార్మెన్స్ అనుకున్నా. మీకు రాంది అది ఒకటే కదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంజారాహిల్స్ ఉంది కండి. తెలుసు తెలుసు. అక్కడ పెట్రోల్ బంక్ పక్కన సత్యసాయి నిలయం ఉంది కదా. సత్యసాయి 102 అందులో. అది కాదండి, దాని పక్కనే పక్క గల్లీలో ఇంకోటి ఉంది కానీ శ్రీసాయి నందనం. శ్రీసాయి నందనం 302. అది కాదండి, ఆ కార్నర్ కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ లో వస్తుంది కదా బిల్డింగ్. పైన పెంట్ హౌస్ శ్రావణియా? అది కాదండి. నేను మళ్ళీ మాట్లాడు. హైదరాబాద్ లో నీకు అన్ని ప్లేసులు తెలుసా? నీకు ఏ ప్లేస్ తెలియదురా? ఏ గల్లీ తెలియదురా నీకు? నువ్వు కొడుకువా గూగుల్ మ్యాప్ రా? ఏ అమ్మాయి అడ్రస్ అని చెప్పేస్తున్నావు? 102 గీతాంజలి అంటున్నావు, 105 అంజలి అంటున్నావు. అంటే ఫ్రెండ్స్ డాడీ. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకోరా ముందు. సార్ ఇక్కడ సుడిగాలి సుధీర్ గారి ఇల్లు ఇదేనండి. నిన్న మేడం డ్రాప్ చేశారంట కదండి, బ్యాగ్ మర్చిపోయారంట కార్ లో. సార్ బ్యాగ్ సార్. ఇచ్చేస్తాను, సారీ మర్చిపోయాను. ఇదిగోండి. అక్కడ ఉందా? సరే బ్రష్ చేసుకోరా. అలాగే డాడీ. హలో బేబీ, కలుద్దాం సాయంత్రం కాక్టైల్స్ లో. సరే 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 ఓకే 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 నేను చూస్తాను. చెప్పు. ఏం పర్లా, లైన్ ఉండు. డాడీకి ఏదో చెప్పొచ్చు. ఫోను ఏ డాడీ ప్రతిసారి అనుమానిస్తావు? అక్కతో మాట్లాడుతున్నా. అవునా? మాట్లాడుకో. ఎవరు? అక్క. రాత్రి అడిగెళ్ళో చెప్పు నువ్వు. రాత్రి డాడీ రేపు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, రామ్ ప్రసాద్ కి సీనుకి ఒంట్లో బాగోపోతే నేనే దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసి గెటప్లు అన్ని ప్రాక్టీస్ చేస్తే డాడీ నైట్ అంతా. నమ్మాలా? ఆ శ్రీనుడు ఫోన్ చేయాలి ఒకసారి. అరే శ్రీను. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? అంకుల్ ఇప్పుడు వరకు స్కిట్ ప్రాక్టీస్ బాగా చేసి పడుకున్నాడు అంకుల్ పక్కనే. నీ పక్కనే ఉన్నాడా? అవును అంకుల్. అంకుల్ మాట్లాడతారు అంకుల్, లేపమంటారా? వద్దులేరా, లేకపోతేరా. మాట్లాడండి అంకుల్, మళ్ళీ ఫీల్ అవుతారు. వద్దులేరా, లేకపోతేరా. లేపుతాను అంకుల్. సరే ఫోన్ మాట్లాడతాడు. బాయ్ అంకుల్, ఉంటాను అంకుల్. ఈడు కాదు, ఆ ఆటో నాడు ఫోన్ చేద్దాం. డాడీ వద్దు డాడీ. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడరా? పక్కన ఉన్నాడు అంకుల్. అడిగానని చెప్పరండి. అరే డాడీ అడగమని చెప్పారా అంకుల్? ఒకసారి మాట్లాడతారా? అగో మాట్లాడు ఒకసారి. మాట్లాడరా ఒకసారి రాంప్రసాద్ తో. అరే రాంప్రసాద్ నువ్వు ఇంట్లో ఉన్న దైద్రుడిని. ఈడికి కాదు, ఆ తాగుబోతు సన్నిగడి ఫోన్ చేద్దాం. డాడీ ఆడికి వద్దు డాడీ. ఏరా? ఆడు తాగేసి ఉంటాడు మళ్ళీ.
హలో అరే సన్నీ, అంకుల్, ఏ బార్ లో ఉన్నారా? నేను బాగా ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అంకుల్? షూటింగ్ లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు కదా. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? సుధీర్ అంకుల్, ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే ఫోన్ చేస్తా. సరేరా. సుధీర్ గారికి ఫోన్ చేద్దాం. సన్నీ గడా లేదు డాడీ, వేరే ఫ్రెండ్. లిఫ్ట్ చేయి, అవుట్ స్పీకర్ పెట్టు. డాడీ లిఫ్ట్ చేయి. హలో, అరే సిద్ధు, చెప్పరా. ఎక్కడున్నారా? నేను ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నావా? ఆ. మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేసిండా? ఎక్కడో అడుగుతుండు. అమ్మాయి ఏమైనా పక్కన ఉందా నీ పక్కన? అమ్మాయి లేదు బాబు, నేనున్నానమ్మా. అంకుల్, అరే సన్నీ, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంకుల్. మీ కోఆర్డినేషన్ 150 ఎపిసోడ్లు ఇంకా విడిపోకుండా చేస్తారంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు విడిపోలేదు. సార్, రాత్రి శ్రావ్య గారి ఇంటికి వచ్చారంట కదా, వాచ్ మర్చిపోయారండి సార్, తీసుకోండి. శ్రావ్య ఎవర్రా? శ్రావ్య శ్రీనగర్ కాలనీ ఉంటుంది. శ్రావ్య ఎవర్రా? డాడీ, నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి 12 గంటలకి టైం ఎంత అని అడిగింది డాడీ. నేను టైం చెప్పడానికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దస్మాన్ నాకు ఫోన్ చేయడం ఎందుకు లేని వాచ్ ని దగ్గర పెట్టుకొని పెట్టి వచ్చాను. బా కాలీఫ్లవర్లు. ఇది నమ్మాలి నేను. డాడీ, ఇందాక నమ్మినప్పుడు ఎందుకు నంబర్ డాడీ? సరే భోంచే. ఏంటో డాడీ, రాత్రి 1:30కి లేచి అన్నం తింటా హెల్త్ ఏమైపోద్ది ఏంటి? జాగ్రత్త, ఆరోగ్యం కేర్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను, సాంబార్ పట్టుకో. అరే దేవి ఫోన్ చేస్తుందా, ఏం చెప్పాలి? ఓరే నీ అబ్బా, నీకు ఫోన్ చేసిన కూడా నా పేరు చెప్తుంటారు. రే ఏం చేస్తున్నావు? డాడీ, నేను అన్నం అది. రే లక్ష్మి ఎవరు నువ్వు? లక్ష్మి ఎవరన్నా? ఇగో ఈ యాంగిల్ తీసుకొని వెళ్ళిపో. 500 ఏంటి? అంటే ఆ అమ్మాయి నిన్న 1000 రూపాయల చిల్లర కోసం వచ్చింది డాడీ నా దగ్గరికి. ఒక 500 ఇచ్చా, 200 మర్చిపోయా, ఇంటికి వచ్చింది తీసుకోవడానికి. అరే దేవానంద్, బాగున్నావంట్రా? ఎలా ఉన్నావు? ఏం సంగతులు? ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ మంది. దేవానంద్ ఇక్కడ సేమ్ టు సేమ్, తండ్రి పోలిక. అవును, పులిబిడ్డ. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ మధ్యన? అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు కదా ఈ మధ్యన. అవునవును, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. మొన్న మధ్యన విజయవాడలో రైడింగ్ లో దొరికాడంట. రైడింగ్ ఏంట్రా? నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాం డాడీ. అది పోలీసులు పట్టుకున్నా. ఇద్దరే ఉన్నారంట రైడింగ్ లో. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా? అదే దేవానంద్, మొత్తానికి మా అమ్మాయికి పెళ్లి సెట్ అయిపోయిందిరా, ఆ విషయం చెప్తాను వచ్చా. మీ అమ్మాయి పెళ్లి సెట్ అయిందా? అదేంట్రా మా అబ్బాయికి ఇస్తా అన్నా నువ్వు? ఇప్పుడు అన్నాను 3 years బ్యాక్. తర్వాత జబర్దస్త్ స్టార్ట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ కనిపించడం, జాగ్రత్త మీ వాడు కొంచెం. ఏంట్రా నాకు ఈ నరకం? బయట సమాజంలో నడుస్తుంటే తలెత్తుకొని తిరగలేకపోతున్నాను రా. డాడీ కార్ కొన్నా. ఇలా కాదురా, నేను ఏదో చేసి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? అవునండి, నేను సుడిగాలి సుధీర్ ఫాదర్ మాట్లాడుతానండి. సుడిగాల్సిన ఫాదర్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి సార్. మ్యారేజ్ మీరు మూసేస్తున్నాడు, బాగా ఉంటా అండి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? మీ నెంబర్ ని అన్ని మ్యారేజ్ బ్యూరోలు బ్లాక్ లో పెట్టడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో మూసుకుంటున్నారా మనల్ని చూసి? నీకు లాభం లేదురా, నేను ఏదో చేయాల్సిందే. ఇదో నీకు పెళ్లి చేస్తాను రండా. నాకు పెళ్ళా డాడీ? వద్దు డాడీ. సుడిగాలి సుధీర్ రెడీ టు ఆక్యుపై. ఎవరికన్నాడు కొడుకోండి. ఏంట్రా ఎవరు రావట్లేదు? అరే సుధీర్. అరే రాంప్రసాద్. ఏంట్రా డాడీ ఉదయం ఫోన్ చేశారు, ఏమైంది? అరే శ్రీను. అరే ఏంటి డాడీ ఫోన్ చేశారు, ఏంటి సంగతి, ఏమైంది? ఏం చెప్పారు ఫోన్ చేస్తే? ఏం చెప్తా, నువ్వు చెప్పావు కదా ఎప్పుడు ఫోన్ చేసినా నా పక్కన ఉన్నామని అదే చెప్పాం. నువ్వేం చెప్పారా? శాస్త్రి అదే చెప్పాను రా. లేపి మాట్లాడమని చెప్పని అడిగా ఉంటా. అవునరా, నువ్వే అదే చెప్పమా ఎప్పుడు ఫోన్ చేసినా. తన వెళ్ళారా మీ వల్ల? ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అసలు. ఎవరైనా మరి అలాంటి జోక్స్ సెల్ఫ్ మీద వేసుకుంటారా? యాక్చువల్గా అన్ని అబద్ధాలుగా రాశాను కదా నేను, అవి నిజాలు అనిపించాను. అబద్ధాలే. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? నాకైతే సుధీర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న సుధీర్ మధ్యన జరిగిన కాన్వర్సేషన్ లాగా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం కరెక్ట్ గా చేశారు. సీను సుధీర్ ఎక్కడ ఉన్నారంటే పక్కన ఉన్నారు అంకుల్, లేపు మాట్లాడించినాను. సూపర్. థ్యాంక్ యూ మేడం. నాగబాబు సార్, సుధీర్ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించిన స్కిట్ ఇది. కేవలం కల్పితమైన, చాలా బాగా చేశారు. బాగుంది స్కిట్. థ్యాంక్ యూ సార్.